హాయ్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ ఫిట్టింగ్ చూద్దాము. పూరక కోణం అంటే ఏంటి అడుగుతారు. 90 డిగ్రీలకు సమానమైన కోణాన్ని పూరక కోణం అంటారు. దాని ఫార్ములా 90 మైనస్ టీటా. నెక్స్ట్ సంపూర్ణ కోణం అంటే ఏంటి అడుగుతారు. సంపూర్ణ కోణం అంటే 180 డిగ్రీ ఉంటే దానిని సంపూర్ణ కోణం అంటారు. 360 డిగ్రీస్ ఉంటే సంయుగ్మ కోణం అంటారు. సంపూర్ణ కోణం అంటే ఏంటి? 180 డిగ్రీ ఉంటే దాన్ని సంపూర్ణ కోణం అంటారు. ఫార్ములా 180 మైనస్ ఎక్స్. సంయుగ్మ కోణం అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. దాని ఫార్ములా 360 మైనస్ ఎక్స్. ఓకే, పూరక కోణం అంటే 90 డిగ్రీలకు సమానం. నెక్స్ట్ సంపూర్ణ కోణం. సంపూర్ణం అంటే 360 అనుకుంటారు, కాదండి. 180 డిగ్రీస్ ఉంటే దాన్ని సంపూర్ణ కోణం అంటారు. సంపూర్ణ కోణం దాని ఫార్ములా 180 మైనస్ ఎక్స్. సంయుగ్మ కోణం. సంయుగ్మ కోణం అంటే 360 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం సంయుగ్మ కోణం అంటారు. ఫార్ములా 360 మైనస్ ఎక్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.